ఓటమి ఎరగని ముఖ్యమంత్రిగా ఉందామనుకున్నటువంటి కేసీఆర్కి అన్ఎక్స్పెక్టెడ్ అటాక్ జరగడంతో తట్టుకోలేకపోయారు. ఆ తర్వాతన తను యాక్సిడెంట్ కావటం, ఆ తర్వాత ఆసుపత్రిలో ఉండటం, ప్రస్తుతం రెస్ట్లో ఉన్నారు. టీ న్యూస్ వాళ్ళదే, లేదా మిగతా ఛానల్ని పిలిచినా కూడా వస్తారు. ఆయన ఆ వీల్ చైర్లో కూర్చునైనా సమాధానం చెప్పచ్చు. ఎందుకంటే రెండు ముఖ్యమైన అంశాలు తెలంగాణ ప్రజలే కాదు యావత్ దేశం తెలుసుకోవాలనుకుంటుంది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు డిజైనర్ ఎవరు? మేడిగడ్డ దగ్గర కుంగిపోవడానికి కారణం ఎవరు? తప్పెవరిది? ఇది తెలుసుకోవాలనుకుంటుంది. రెండవది, తాజాగా నిన్న అసెంబ్లీ సమావేశాల్లో కీలకమైనటువంటి అంశం, మా దగ్గర బియ్యం కరువు ఉంది, మీ బియ్యం ఎట్లాగూ ఎవరు తినరు కదా, మాకు అమ్మండి అని కర్ణాటక ప్రభుత్వం అడిగితే కేసీఆర్ గవర్నమెంట్ ఇవ్వలేదు. 18 కోట్ల విలువైన బియ్యం వృధాగా పెట్టారు, అవి చివరికి ఎలకలు కూడా తిన్నాయి అన్నటువంటి లెక్కలు కూడా చెప్పారు కొంత. ఇది నిన్న ప్రభుత్వం చేసినటువంటి ఆరోపణ. ఇది నిజమా? ఇది నిజమైతే తెలంగాణ ప్రజలకి తీరని ద్రోహం చేసినట్టు, తీరని అన్యాయం చేసినట్టు. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ మీద ఉంది.